కోటేశ్వర గారు, ఇకపోతే ఈ బిధూరి బీజేపీ ఎంపీ ప్రియాంక గాంధీ గారిని ఉద్దేశించి చేసినటువంటి సెక్సిస్ట్ రిమార్క్స్ యొక్క కాంట్రవర్సీ చల్లారక ముందే ఆయన మరలా వెంటనే నిన్న ఈవినింగ్ ఆయన ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్లో ప్రస్తుత స్టాండింగ్ సీఎంగా ఉన్నటువంటి అతిషి మీద కూడా అటువంటి ఆరోపణలు చేశారు. ఈవిడ ఏకంగా ఫాదర్నే మార్చేశారు. అంతకుముందు వేరే పేరు ఉండేది, ఆవిడ ఇప్పుడు సింగ్గా మారిపోయారు అని చెప్పేసి ఓవరాల్గా అటు కాంగ్రెస్ ఇటు ఆపు ఒకేసారి ఇద్దరు కూడా ఈ వీటిని ఖండిస్తూ పార్టీలకు అతింది. ఈవెన్ బీజేపీ కూడా ఓన్ చేసుకోలేదు, ఇటువంటి వాటిని మేము ఆక్షేపించాము, ఇటువంటి వాటిని మేము ఎంకరేజ్ చేయము అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు. కాకపోతే ఆయన ఏమంటున్నాడంటే, నేను కంపారిజన్ కాంటెక్స్ట్లో అన్నాను, గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు హేమమాలిని బొగ్గలంత నున్నగా ఉంటాయి, అలాగే ఇక్కడ రోడ్లను కూడా నేను అలా చేస్తాను. ఆయన చేయలేకపోయాడు, కానీ నేను మాత్రం ఢిల్లీ రోడ్లని ప్రియాంక గాంధీ బొగ్గల మాదిరి నున్నగా వేస్తానని చెప్పేసి అసలు వినటానికి చాలా చిరాకు ఉంది. నాకు అసలు రిపీట్ చేయడానికి నాకే చిరాకు ఉంది, కానీ తప్పదు కాబట్టి ఆయన అన్నది వ్యూవర్స్కి తెలియాలి. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే కనుక కాంటెక్స్ట్ అర్థం కావాలి కాబట్టి ఎలా చూడాలి? అఫ్ కోర్స్ ఆయన విత్డ్రా చేసుకున్నాడు, కానీ చేసుకున్నారా లేదా అనేటువంటిది కాదు, అవాంఛనీయమైనటువంటి పదజాలాన్ని భాషను ఉపయోగించడంలో అనేక మంది బీజేపీ నాయకులు మన తెలంగాణలో చూసాము, లేదా ఇతర కొన్ని రాష్ట్రాల్లో కూడా మనం చూసాము. దానికి కొనసాగింపుగానే చేశారు అనేటువంటిది నా అభిప్రాయం. రెండోది, ఆయన గతంలో మరి లాలూ చేశారు, లాలూ గడ్డి తిన్నారు, వీళ్ళు కూడా గడ్డి తింటారా? అందుకని ఇప్పుడు ఎవరో చేశారో, లాలూని ఎవరైనా సమర్థించారా? లాలూ ఆ విధంగా చేయటం అనేటువంటిది లాలూ చేసినా ఎవరు చేసినా తప్పే. ఆ తప్పును మళ్ళా లాలూ చేశాడు కనుక, లాలూ ఆ మాట అన్నాడు కనుక నేను అన్నానని చెప్పి చెప్తున్నాడు. ఇదొక పాయింట్. అయితే తమకు అధికారం ఇస్తే రోడ్లను బాగు చేస్తా అన్నటువంటి పెద్ద మనుషులు మరి చాలా రాష్ట్రాల్లో అధికారం ఉన్నారు, మరి అదే విధంగా అంతటి నున్నటి రోడ్లని వీళ్ళు తయారు చేశారా? వీళ్ళ మాటలను ఎట్లా నమ్మాలి? ఢిల్లీలో అధికారానికి వస్తే చేస్తారనేటువంటి మాటను ఎట్లా నమ్మాలి? అందుకని చౌకబారు వ్యవహారం తప్ప ఇది చౌకబారు వ్యవహారం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ విధంగా ఎవరు మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, లేకపోతే ఇంకొక పార్టీ మాట్లాడినా కానీ అది నష్టదాయకమే తప్ప డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే ఆయన మాటలు వెనక్కి తీసుకున్నాడు. ఎందుకంటే దానివల్ల బీజేపీకి వచ్చేటువంటి అదనపు లాభం ఏమీ లేదు. ఎవరైనా జెన్యున్ గా ఆలోచించేటువంటి వాళ్ళు ఇదేమి నోరు, ఇదేమి కంపని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమర్థించుకోలేదు కదా. అందువలన అటువంటి పదజాలాన్ని లేదా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యల్ని ఎన్నికల సందర్భంగా ఇప్పటికే అక్కడ ఢిల్లీ ఎన్నికల్లో ఈ మతాన్ని గొళ్ళు కూల్చేశారని అదని ఇదని ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఇటువంటిది కూడా ఈ చౌకబారు వ్యవహారం ఇది సరైనటువంటిది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సత్యమూర్తి గారు, ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా సీతక్క చాలా ఘాటుగా స్పందించారు. ఇది బీజేపీ యొక్క మహిళల పట్ల బీజేపీ యొక్క వైఖరిని తెలియజేస్తుంది. అదే మహిళలు ఢిల్లీ ఎలక్షన్స్ లో గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి అన్నారు. కల్కాజీ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన పోటీ చేస్తున్నారు, అతిషికి ఆపోజిట్ గా. ఆవిడ పేరు మర్లీనా అయితే ఇప్పుడు అతిషి సింగ్ అయ్యారు, తండ్రిని కూడా మార్చేశారు. సరే, దీన్నంటే వెనక్కి తీసుకున్నారు, మరి వీటిని ఎలాగూ సమర్థించుకుంటారో తెలియాల్సింది. సార్, ఇప్పుడు మనకు ఒక సామెత ఉందండి, నోరా వీపు చేటు తేకేయాలి. నోరు వల్ల వీపు పగులుతుందనేది మన పెద్దలు చెప్పినటువంటి ఇది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా కానీ వారు చెప్పినట్టుగా ఏ పార్టీ వాళ్ళైనా కానీ మన నోరుని అదుపులో పెట్టుకోవాలి. కాకపోతే బీజేపీ వాళ్ళు అని చెప్పి భాష అని చెప్పి చెప్తున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులని. అసలు మనం రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత దరిద్రంగా తయారైందంటే మనం వినలేనటువంటి భాషను అందరూ ఏ పార్టీ, నేను పార్టీ గురించి మాట్లాడలేదు, ఆయన పార్టీ పేరెత్తారు కానీ పెద్ద ఆయన, నేను పార్టీ గురించి చెప్పట్లా. అన్ని పార్టీల వాళ్ళు దీన్ని ఏ పార్టీ ఎగ్జామ్షన్ లేకుండా నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. రమేష్ బిధూరి ఆయన నిర్ద్వందంగా క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు వాడు సీతక్క డిమాండ్ చేసిన క్షమాపణ చెప్పాడు ఆయన, ఖచ్చితంగా మాట వెనక్కి తీసుకున్నాడని చెప్పాడు, క్షమాపణ చెప్పాడు ఆయన. సరే, నోరు జారాడు, తప్పదు నేను అది ఒప్పుకునేప్పుడు చెప్పను. నాకు ఆయన చెప్పినట్టుగా అప్పుడప్పుడు లల్లు ప్రసాద్ మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడాను, అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పినట్టుగా వీళ్ళెవరు వెదవ పని చేస్తాం, మనం వెదవ పని చేయక్కర్లేదు కదా.
మన ఉద్యమం ఇది ఆలోచించాలి ఎవరైనా సరే మాట్లాడేవాడు. అది సమర్థనీయం కాదు, ఖచ్చితంగా అది ఖండించవలసిన విషయమే. అది తప్పు. సభ్య సమాజం ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదండి. దాన్ని మా పార్టీ ఎప్పుడు కూడా అట్లాంటి వాటిని సపోర్ట్ చేయదు, చేయబోదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తుంది. అది ఎలక్ట్రల్ గెయిన్స్ కోసం మీరు చెప్పింది వాస్తవమే. ఒకసారి అనుకోండి పొరపాటు క్షమించవచ్చు. ఇప్పుడు ఈయన రిపీటెడ్ గా చేస్తున్నాడు. ఇది అయిన వాళ్ళు నిన్న ఈవినింగ్ అంతకుముందు 2023లో జరిగినటువంటి పార్లమెంట్ సెషన్ లో బీఎస్పీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు ఆ ఎంపీ, ఆయన ఒక ముస్లిం ఎంపీ అయితే ఆయన్ని ఇస్లామోఫోబియా అర్థం వచ్చేటట్టుగా ఆయన విమర్శిస్తే అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే పాలయ్యాడు ఆయన. అంటే ఇక్కడ రిపీటెడ్ అఫెండర్ అయినా కాబట్టి ఈ విషయంలో పార్టీ మరి ఎలాగో మీకు ఉంటుంది, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మరి పార్టీ ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందండి. పార్టీ వాళ్ళు కూడా నాకు చూసిన సమాచారం ప్రకారం పార్టీ వాళ్ళు ఆయన మందలించారని చెప్పి కూడా నాకు తెలిసింది. సరే అది ఏదైనా బహిరంగంగా ఆయన నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా, క్షమాపణలు అడిగాడు, ఆయన బహిరంగ క్షమాపణలు అడిగాడు. అది మీరు మీ దృష్టికి వచ్చిందో తెలియదు నాకు. కానీ ఇక మరి నోరు జారినప్పుడు ఏం చేస్తామండి? నోరు జాగ్రత్త తప్పనే చెప్తున్నాను నేను, నోరు జాగ్రత్త తప్పనే చెప్తున్నా. నోరు జారని ఆయన క్షమాపణలు అడుగుతున్నాడు కాబట్టి. అలాగే ఇప్పుడు అతీష్ విషయంలో ఆవిడ ఇచ్చిన డిక్లరేషన్ ఉన్నటువంటి విషయాలు ఆయన ప్రస్తావించాడు. సో దానికి ఇప్పుడు ఆయనకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆవిడ మీద ఉంది. అక్కడేమి సీలను అవమానించినట్టు కాదండి. ఇందాక ఆయన చెప్తున్నారు వాళ్ళ మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు, మహిళా బిల్లుని ఇన్ని సంవత్సరాలు చేయనటువంటి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది. తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇవన్నీ గమనిస్తారండి ప్రజలు. ఏమో గమనించకుండా మీరు చెప్పే మాటలకో లేకపోతే వీళ్ళు చెప్పే మాటలకో మోసపోయి మాకు ఎగ్నెస్ట్ గా వేరు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశంలో గెలిచిందంటే మహిళల సపోర్ట్ తోటి గెలిచింది. మహిళల సపోర్ట్ లేకుండా సత్యమూర్తి గారు ఇప్పుడు మీకు 2 చోట్ల లోక్సభ రాజ్యసభలో మెజారిటీ రాజ్యసభలో కూడా తెచ్చుకోగలిగారు, మొత్తం బిల్ అయితే పాస్ చేసుకోగలిగారు. పాయింట్ ఏంటంటే మొదటిసారి ఇది యాక్చువల్ లోక్సభలో 2009లోను 10 అప్పుడే పాస్ అయింది, కాంగ్రెస్ హయాంలోనే తీసుకొచ్చారు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి నంబర్తో దీనివల్ల అప్పుడు రెండో సభలో గట్టెక్కలేకపోయింది. ఎనీవే గుడ్, అట్లీస్ట్ ఆ వరకైతే కనుక బిల్ పాస్ అవటం నేను దాన్ని మీద అంటాను. అయితే ఇక్కడ ఏంటంటే రిపీటెడ్గా ఆయన ఒక అలవాటుగా మారింది. ఇది జరిగి 2 రోజులు అవ్వకముందే మళ్ళీ నిన్న ఈవినింగ్ ఇలా మాట్లాడటం, అందులోనూ ఒక సిట్టింగ్ సీఎంతో కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక లేడీ అని కూడా చూడకుండా ఫాదర్ని మార్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అన్నట్లు అఫిడవిట్లో ఉన్నదాన్ని లోటుపాట్లను ఎత్తి చూపించవచ్చు, కానీ వాడే భాష ఈవిడ ఏకంగా ఫాదర్ని మార్చేసింది, సింగ్ అయిపోయింది, ఈ రకమైనటువంటి భాష. సరే దానివల్ల ఆయనే నష్టపోయేది, ఆయనతో పాటు మిమ్మల్ని కూడా లాక్కెళ్తాడు అనమాట. అంటే మీకు కూడా ఒక నెగిటివిటీని పెంచే కార్యక్రమం కనపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. అదే పార్టీ ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచిస్తుందండి. మీరు చెప్పినట్టుగా మన నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత స్థాయిలో ఉన్న మనుషులైనా సరే, అది ఖచ్చితంగా దాన్ని పార్టీ ఆ విషయంలో ఆలోచిస్తుందండి. కోటేశ్వర గారు, యూ వాంట్ యాడ్ ఎనీ? దీనికంటే ఈ అతిషి గురించి ఆయన మరి ఫాదర్ ని మార్చేసిందంటే ఏ అర్థంతో మాట్లాడారో నాకైతే తెలియదు. అతిషి గురించి లేదా ఆమె గురించి 2019లోనే కాంగ్రెస్ ఒక కామెంట్ చేసింది. ఆమె యూదు అని చెప్పేసి ఒక కామెంట్ చేసింది. ఆ యూదు అని కామెంట్ చేసినప్పుడు ఆమె ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన గురించి స్పష్టంగా చెప్పింది. తాను పంజాబీ హిందూ అని, క్షాత్రియ అనేటువంటి తెగకు చెందినటువంటి తమ పేరులో మార్లినా అనేటువంటిది మార్క్స్ లెనిన్ అనేటువంటిది తన తల్లిదండ్రులు పెట్టినటువంటి, వాళ్ళు వామపక్షవాదులు కనుక మార్లినా అని మార్క్స్ లెనిన్ కలిసి వచ్చి పెట్టారని, తన తండ్రి పేరు విజయ్ సింగ్ అని, అదే విధంగా తన భర్త పేరు ప్రవీణ్ సింగ్ అని ఆ రోజే 5 ఏళ్ల క్రితమే ఆమె చెప్పింది. అయినప్పటికీ మళ్ళా మరి బీజేపీ నాయకులు ఎందుకు దీన్ని తీసుకొచ్చారో అనేటువంటిది ఒకటి. నేను అనుకోవటం ఏంటంటే, ఎందుకు తీసుకొచ్చారంటే ఆమె పంజాబీ కనుక పంజాబీ ఓటర్లు, వాళ్ళు సిక్కులు కావచ్చు, హిందువులు కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు, ఎవరైనా కానీ పంజాబీ ఓటర్లు ఆపు వైపు ఏమన్నా ప్రభావితం అవుతారు అనేటువంటి ఆ యాంగిల్ నుంచి బహుశా వాళ్ళు తీసుకొచ్చారేమో అనేది నేను అనుకుంటున్నా. దీనికి సంబంధించి 5 ఏళ్ల క్రితమే ఆమె స్పష్టంగా చెప్పింది తన పేరు, తన భర్త పేరు, తన తండ్రి పేరు, ఇవన్నీ కూడా అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. వేణుగోపాల్ గారు, యాక్చువల్గా కిషన్ రెడ్డి గారు పలు సందర్భాలు అంటుంటారు, ఆయన అన్నది వాస్తవం కూడా. ఏంటి, ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం అని లేదు, సీఎం లేదా ప్రతిపక్ష నేతలని కాదు, అందరూ కూడా
భాష విషయంలో జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది, పరిధులు దాటిపోతున్నారు, గీత దాటుతున్నారు అని చెప్పేసి రీసెంట్గానే మాట్లాడారు ఆయన. మరి అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అఫ్ కోర్స్ మన రాష్ట్రం కాకపోయినా కానీ సత్యమూర్తి గారు కానీ ఈవెన్ బీజేపీ కూడా దీన్ని ఓన్ చేసుకోలేదు, ఖచ్చితంగా ఆ డ్యామేజ్ కంట్రోల్లో చూస్తున్నారు. అలాగే ఇది మీకు కూడా ఒక గుణపాఠం అవుతుంది. అంటే ఇక్కడ ఆడవాళ్ళని అంటుంది ద్వారానే కాదు, అసలు ఆ భాష, వాడే భాష, ఆ తీరు. సీతక్క ఈరోజు చాలా ఘాటుగా స్పందించారు, అది వేరే విషయం, పొలిటికల్గా అవ్వచ్చు. సో మొత్తానికి అయితే కనుక ఇట్స్ టైమ్ టు లుక్ ఎట్ ద లాంగ్వేజ్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఒక్కటండి, దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాలలో అయితే పరిపాలిస్తున్నారో, ప్రధానంగా ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, కొంత గుజరాత్ తీసుకున్నా, కొంత రాజస్థాన్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్న ఏ రాష్ట్రాలలో ఈ పాలకులు ఉన్నారో, ఎక్కడొక్కడు ఒక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, రకరకాల అంటే మహిళా మనుల మీద, మహిళా ఎంపీలు కావచ్చు, మహిళా కేంద్ర మంత్రులు కావచ్చు, గతంలో చేసిన వాళ్ళ మీద రకరకాల వాళ్ళ శారీరకంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి విమర్శించినటువంటి దౌర్భాగ్యులు బీజేపీలు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, భాషా విధానంలో ఎవరన్నా కానీ ఒక విలువలతో ఉన్నటువంటి భాష వాడాలని మేము కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా మేము కూడా అంటున్నాం, భాషలో ఏదైనా కానీ ఉన్నత విలువతో మాట్లాడితే మన గౌరవం ఉంటుంది, ఎదుటి వారి గౌరవం పెంచుతుంది. అలా మాట్లాడకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలు మనం చూస్తున్నాం. అది జరగకూడదు అన్నది మా భావన, మా అభిప్రాయం కూడా. అదే మాదిరిగా ఈ రోజు మా వాయనాడు పార్లమెంట్ మెంబరు, మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారి మీద వాడెవడో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి రమేష్ బదురో వాడెవడు ఏమంటున్నాడు, రోడ్లన్నీ ప్రియాంక బుగ్గలాగా చేస్తా అని చెప్పేసి ఏదో రకమైనటువంటి భాష మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రమేష్ బిదూరి, వాడిని సస్పెండ్ చేయండి. భారతీయ జనతా పార్టీ వాటిని సస్పెండ్ చేయండి. మీకే మాత్రం భారతీయ జనతా పార్టీకి మహిళల మీద గౌరవం ఉన్నా, ఒక పార్లమెంటు సభ్యురాల మీద గౌరవం ఉన్నా, ఆ కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబం ఉన్న కుటుంబం అది. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, ఆ కుటుంబమే ఈ రోజు తండ్రిని తల్లిని అందరు దూరేసుకున్నటువంటి కుటుంబము, త్యాగాల కుటుంబం. ఈ రోజు ప్రియాంక గాంధీ గారి మీద మాట్లాడినటువంటి రమేష్ బిదూరి అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతన్ని పార్టీ నుంచి ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీ నాయకుడు అయితే మీరు తక్షణమే సస్పెండ్ చేయండి. ఈ రోజు కూడా మేము కూడా, ఈ రోజు మా సీతక్క గారు మాట్లాడారు, మేము కూడా అతని మీద మహిళా కమిషన్ ద్వారా మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తాము. ఈ రోజు ఏం తమాషాలు అయిపోయినటువంటి మాట్లాడితే నేను మాట్లాడితే నా పేరు ఇట్లా మారిపోతుందో, దేశంలో పేరు మారిపోతుంది అనుకుంటే ఏముండదు. చరిత్రకారులు కాలేడు రమేష్ చరిత్రకారుడు కాలేడు, చరిత్రహీనుడు అవుతాడు. మహిళల పట్ల ఒక రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడు నీ భారతీయ జనతా పార్టీ అంటే ఇదే నా ఘనత అనుకున్నటువంటి బీజేపీ వీళ్ళని మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఒక కేసు విషయంలో, నేను ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద నేమ్స్ అగైన్, ఆవిడ పబ్లిక్ డొమైన్ లో ఆ రకంగా మాట్లాడినప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ ఖండించిందా? మంత్రి పదవి నుంచి పక్కన పెట్టిన తర్వాత మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారు క్లియర్ గా చెప్పిండ్రు, ఆమె మాట్లాడింది తప్పు. ఒక పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆమె మాట్లాడింది తప్పు, దాన్ని మా పార్టీ ఉపేక్షించదు. ఇంకోసారి ఉంటాయని చెప్పేసి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిండ్రు. కావాలని కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, మీరు చేసుకోండి, మీరు తీయండి, గతంలో మాట్లాడినటువంటి తీరు తీయండి. ఆడవాళ్ళ గురించి ఎంత దారుణంగా మాట్లాడింది ఆవిడ, మీరు సస్పెండ్ చేశారా? భాజపా దేశ అధ్యక్షుడు నడ్డా గారు ప్రకటించమనండి దేశ అధ్యక్షుడిని. ఇతను మా పార్టీతో సంబంధం లేదు. మా పార్టీకి ఏదైతే ప్రియాంక గారి మీద అనవసరంగా ఉన్నటువంటి, అదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి గారి మీద ఒక మహిళ మీద మాట్లాడినటువంటి తీరును చూస్తే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ హర్షిస్తుందండి. అలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తామా? ఇప్పుడు వారు అడిగింది అదే, ఇప్పుడు మన సురేష్ గారు అడిగింది అదే. మీ యొక్క మంత్రి, ఒక మహిళా మంత్రి మాట్లాడింది దేశం హర్షిస్తుందా? ఆవిడ మీద ఏం తీసుకున్నారని అడుగుతున్నారు, దానికి మీ దగ్గర సమాధానం ఉందా? ప్రోత్సహిస్తామా?
అలాంటి వ్యక్తులను వేణుగోపాల్ గారు పార్టీ పరంగా ఖండించారేమో. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆవిడ కేబినెట్ లో మినిస్టర్ గా ఉన్నారు. కేబినెట్ లీడర్ ఎవరు? కేబినెట్ హెడ్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు అసలు ఒక్క మాట మాట్లాడారు దాని గురించి. కాబట్టి ఇప్పుడు నేను అనేది అదే కొండా సురేఖ గారి విషయమే తీసుకుంటే, ఆవిడ మినిస్టర్ గా ఉన్నారు, అదే కేబినెట్ కి హెడ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కనీసం ఒక్క మాట మాట్లాడారు దాని గురించి. క్లియర్ గా పార్టీ పరంగా చర్యలు ఉంటాయని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ద్వారా చెప్పడం జరిగింది. ఆయన కూడా అక్కడ నిప్పు లేనిదే పొగరాలేదు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వ్యవస్థ పరిస్థితి చూసుకుంటే కానీ ఇక్కడ గారి మీద నువ్వు రోడ్లను చేసుకోవాలనుకుంటే మంచి రోడ్లను చేసుకోండి. ఢిల్లీ ఏమైపోతుందో తెలుసు, ఢిల్లీ ఏమవుతుందో తెలుసు. అదే మాదిరిగా పాప ముఖ్యమంత్రి గారి మీద ఢిల్లీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినట్టు తీరుస్తే బాధాకరం. ఏ పార్టీ అయినప్పటికీ కూడా, అది కాంగ్రెస్ ఆపా ఇంకో పార్టీ సరే, ఎవరైనా కూడా విలువలతో కూడా మాట్లాడాలి. కానీ వీళ్ళ బుగ్గలు ఆలో చేస్తానంటే అది రాజకీయాలకు మంచిది కాదు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయకులకు ఎవరికి కూడా మంచిది కాదు. ఎవరు మా వాళ్ళు మాట్లాడినా ఏ పార్టీ మాట్లాడినా మంచిది కాదు. తక్షణమే ఏదేమైనా రైట్. కోటేశ్వర గారు, లెట్ us wind up with your comment. రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఇటు ఏపీలో చూసిన, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, ఈయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏదో మహిళల్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఆహ్వానిస్తే దాన్ని టార్గెట్ చేసి బీజేపీ నాయకురాలు మాధవి మాట్లాడారని చెప్పేసి ఆవిడని అనకూడని మాటని ఇప్పుడు మళ్ళీ ఆయన 4 ఖర్చుకొని మళ్ళీ క్షమాపణ చెప్తున్న పరిస్థితి. అన్ని పార్టీలు ఏదో సందర్భంలో ఈ రకమైన, కానీ దీన్ని తీసుకోవడం పొరపాటు అయిపోయింది. ఏ పార్టీని ఎవరైనా సరే, ఆ తెలుగుదేశం పార్టీలో ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ రకంగా అంటే ఆ పార్టీ చర్య తీసుకోవాలా, వీళ్ళ నుండి వీళ్ళ పార్టీలో చర్య తీసుకోవాలా. అంతేగాని అలాంటి మహిళల మీద ఎవరి మీద మాట్లాడద్దు. ఎవరైనా సరే అది తప్పు. పొలిటికల్ అన్ని రాజకీయ పార్టీలు కూడా మనం విభజించాలా. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ఇంకోటి ఎవరు కూడా మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. ప్రతి ఒక్కరు ఖండించాలా. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి మీద తండ్రికి ఎవరు అనే కాడికి వచ్చిందంటే ఎటువైంది. గతంలో నేను అనేది ఇప్పుడు పొరపాటున ఒక నిక్ ఆఫ్ ది మూమెంట్ లో ఏపీలో మీరు చూడండి, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది ఏ రకంగా మేడం భువనేశ్వర్ గారి మీద ఏ రకంగా మాట్లాడారో చూడలేమండి. అంటే వ్యవస్థల నాయకులకు అలవాటు అయిపోయింది. కనీసం బీజేపీ ఆయన రిపీటెడ్ గా అన్నా ఆయన క్షమాపణ చెప్పాడు. మీరు చెప్పిన విషయంలో అయితే అసెంబ్లీ సాక్షిగా అన్న ఆయన నేను ఎప్పుడు అన్నాను నిరూపించండి అని బరిదగించి మాట అడుగుతున్నాడు ఎవరు వైసీపీ నేత. మనకి ఇంకా ఆ డీటెయిల్స్ లోకి వెళ్తాం. సమాప్తం చేయండి సార్. ఇలాంటి వ్యక్తులు అంటే ఏ పార్టీ అయినా సరే అండి, అది ఎవరైనా సరే కానీ ఇలాంటి మాని మనం సమర్థించవద్దు, ఉపేక్షించవద్దు. పార్టీల పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఎక్కడొక దగ్గర పులిస్ స్టాప్ కావాలి. ఒక మాట, ఇప్పుడు మనం డిబేట్ లో ఉన్నప్పుడు మన భాష ఎలా ఉండాలో దాన్ని ఆయన మాట్లాడిన భాష ఒకసారి మీరు చూడండి. ఆయన ఎలాంటి మాట, వాడు వీడు దౌర్భాగ్యుడు ఇలా రకరకాల తప్పండి. మనం ఇప్పుడు మన సంస్కారం అనేది మన భాషను బట్టి మాట్లాడుతుంది. మనం ఎవరిని కూడా మర్యాద. కానీ సత్యమూర్తి గారు, ఇది ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం విత్ బిదూరి. he is offending regularly. Okay, మనం గమనించింది ఒకటి, ఆరేదో సంచలనాల కోసం ఇలాంటి చౌకబారు మాటలు అసలు సీఎం మీదే పోటీ దిగుతున్నటువంటి వ్యక్తి గురించి బీజేపీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ కోటేశ్వర గారు, ఇప్పుడు మన సస్పెండ్ చేయాలి, బిదూరి అన్నారు సస్పెండ్ చేయాలని అడగటం తప్పులేదు. కానీ మన గతంలో మరి కొండా సురేఖని సస్పెండ్ చేయడం కానీ లేదా బహిరంగంగా మందలించడం కానీ, ముఖ్యమంత్రి మందలించడం కానీ, కేబినెట్ మినిస్టర్ గా మాట్లాడింది ఆమె. వ్యక్తిగత హోదాలను లేకపోతే ఇంకో విధంగా మాట్లాడింది కాదు. సరే, ఆ కేసు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతుంది అనుకోండి. అందుకని డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం వేరు, ఏ యాక్షన్ తీసుకోవాలో కూడా మనమే చెప్పేటైతే మన గురించి కూడా అడుగుతారు అనేది ఈ సందర్భంగా మనం చేసుకోవాలి. ఎవరు మాట్లాడినా పార్టీ పరంగా సస్పెండ్ చేయాలని మేము అంటున్నాము.
ఇప్పుడు కొండ సురేఖ గారు అన్నారు అనుకోండి, పార్టీ పరంగా మాట్లాడినాం. ఈ రోజు ఏమైతుంది, లీగల్ గా ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా, కోర్టులో ఏం పార్టీ జరుగుతుంది, పరంగా సస్పెండ్ చేయండి, ముందు పార్టీ పరంగా సస్పెండ్ చేయండి అవని. లీగల్ గా లీగల్ సంగతి తర్వాత అండి, లీగల్ సంగతి తర్వాత. బిధువుల మీద కూడా లీగల్ గా వెళ్ళొచ్చు, కానీ ఆ మాట్లాడి కోర్టు పరంగా యాక్షన్ ఉంటే పార్టీ పరంగా కూడా యాక్షన్ ఉంటుంది. కోర్టులో ఏముందండి, కోర్టులో ఏముంది, కోర్టు పరంగా ఉంటే ఆమె శక్తి పడుతుంది. పార్టీ పరంగా మీ యాక్షన్ ఏంటారు అడుగుతా ఉంటే కోర్టు సంగతి చెప్తారు ఎందుకు మీరు? పార్టీ పరంగా మీ యాక్షన్ ఏంటో అది చెప్పండి. మా పీసీ అధ్యక్షుల గారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా ఏ నిర్ణయం జరగాలో పార్టీ పరంగా నిర్ణయాలు జరుగుతాయి, కానీ ఇక్కడ ప్రియాంక తప్పుగా మాట్లాడాలని చెప్పాలా? ఇప్పటికీ కూడా కొండా సురేఖ మాట్లాడింది తప్పు అని చెప్పించారా? కొండా సురేఖతో చెప్పించారా? కొండా సురేఖ తోటి నేను మాట్లాడింది తప్పు అని చెప్పించారా? ఇన్ని మాటలు మాట్లాడతారు. ఎవరు మిగిలాడండి? ఈ రాజకీయాలకు అర్థం లేదు. కవరప్ చేయడానికి చూస్తున్నారు తప్ప తప్పు అని మాట్లాడించారా? క్షమాపణ చెప్పించారా? ఎందుకంటే అనవసరమైన మాటలు ఇవన్నీ. చెప్పించు. కొండ సురేఖ గారు ఏమన్నారు, నేను ఆ మాటలు వెనుక తీసుకుంటున్నా, ఏదో ఆవేశంలో మాట్లాడినా, నా గురించి ఎవరైతే అతని వ్యక్తులు పార్టీ ఎవరైతే కొంతమంది వ్యక్తులు మాట్లాడిందో ఆవేశంలో మాట్లాడినా మాటలు వెనుక తీసుకున్నా కొండ సురేఖ గారు చెప్పారు. ఆమె కూడా అన్నది మీరు చేసుకోండి. అదే మాట బిధూరి కూడా చెప్పాడు, అదే మాట బిధూరి కూడా చెప్పాడు. చెప్పింది సినిమా ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పింది ఆమె. కానీ దాని వెనుక నాగార్జున గారు వెనుక ఎవరున్నారు? రామారావు ఉన్నారా, ఈ రావు ఉన్నాడా, ఆ రావు ఉన్నాడా, ఇంకే రావు ఉన్నాడు? రావు గారు ఉండి నాగార్జున గారు నడిపిస్తున్నాడు. సరే, ఏదన్నా కోర్టు తెలుస్తుంది. ఆమె కూడా పొరపాటు జరిగింది, నేను తప్పు జరిగింది అనుకో. ఇవన్నీ అనవసరమైన మాట్లాడి మళ్ళా దాన్ని సమర్థిస్తూ మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. సమర్థిస్తూ మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు. అయినా గారు కూడా క్షమాపణ కోరింది. మీరు సమర్థిస్తున్నారు, ఆవిడ సంగతి పక్కన పెట్టండి. మీరు సమర్థిస్తున్నారు ఆవిడ వ్యాఖ్యల్ని. ఆ రావు ఉన్నాడు, ఈ రావు ఉన్నాడు. నేను కూడా సమర్థిస్తాను. ఇప్పుడు అన్నారు, వెనకాల నాగార్జున రావు ఉన్నాడు, ఈ రావు ఉన్నాడు అంటున్నారు మీరు. కోటేశ్వర గారు ఇక్కడ ఏకంగా మహిళల పట్ల పార్టీల యొక్క వైఖరి అనేది ప్రశ్నార్థకమైంది కాబట్టి ఆ రకంగా విమర్శలు చేసుకుంటున్నారు కాబట్టి ఒక్క నిమిషం వేణుగోపాల్ సత్యమూర్తి గారు కూడా ఒక పాయింట్ లేవదీశారు కాబట్టి మా పార్టీకి మహిళల పట్ల ఎంత నిబద్ధత ఉంది, గౌరవం ఉందనే దానికి ప్రతీక ఏంటయ్యా అంటే మహిళా బిల్లు మేమే తీసుకొచ్చాము, దాని చట్టం చేసామని చెప్పేసి అన్నారు. దాని గురించి అసలు దాని చరిత్ర ఒక రెండు నిమిషాల్లో చెప్పేసి దాన్ని కంక్లూడ్ చేద్దాం సార్. ఇప్పుడు మహిళా బిల్లు గురించి తీసుకొచ్చామంటున్నారు. ఆ మహిళా బిల్లు తీసుకురావడానికి 10 ఏళ్ళు ఎందుకు పట్టింది అనేది నా ప్రశ్న. 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? పోనీ అది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే అది ఇప్పటికిప్పుడు ఎలా అమల్లోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. అందువల్ల మంచిదే తీసుకురావడం మంచిది, దాన్ని నేను కాదన్నాను. కానీ దానిలో చిత్తశుద్ధి ఉండేట్లయితే నరేంద్ర మోడీ గారు లేదా బీజేపీ వెంటనే ఎందుకు తీసుకురాలేదు అనేది ప్రశ్న కదా. అందుకని అవన్నీ దాంతో ఏదో మహిళల పట్ల ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ లేదా అనేక మంది బీజేపీ నాయకులు గతంలో ఎందుకు రేపులు జరుగుతున్నాయంటే వేసుకునేటువంటి దుస్తులను బట్టి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. అంటే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ అయినా లేదా ఇంకొక బీజేపీ అయినా లేదా ఇంకొకటి అయినా కానీ ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క ఫ్యూడల్ మెంటాలిటీ అనేటువంటిది ఇంకా మన సమాజంలో ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి సమస్య ఉందా? ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా? అవసరం ఏంటండి? మీ మాతృ సంస్థ కదా అది, మీ మాతృ సంస్థ. మాట్లాడచ్చండి. సరే, ఒక మహిళగా ఒక మానవత్వం ఉన్న వాళ్ళుగా మనం ఆలోచన పరులుగా ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి గారి మీద అట్లా మాట్లాడచ్చండి. అది తప్పనే చెబుతున్నాం కదండి. మీరు ఎన్ని మాట్లాడినా 100 మాట్లాడినా తప్పని చెబుతున్నాం. సత్యమూర్తి గారు ఎక్కడో జరగదండి. పోలీస్ వ్యవస్థకు అర్థం లేదు. బట్టలు సరిగ్గా వేసుకోలేదు, రకరకాల మాట్లాడుతున్నారు. మీరు మన పార్టీ పార్టీని కాదు, మహిళా బిల్లు గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ముగిద్దాం మనం. నాకు తెలుసు విజయవాడ కమ్యూనిటీ బేస్డ్ ఒక విషయం మీరు మనం గుర్తు చేసుకోవాలి. విజయవాడ కమ్యూనిటీ బేస్డ్ విజయవాడ ఎలక్షన్స్ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజున విజయవాడలో కమ్యూనిస్ట్ అభ్యర్థి గెలిచేవాడు పార్లమెంట్ లో. కానీ ఆ అభ్యర్థి అక్కడ బహిరంగ సభలో ఈ మహిళల గురించి నగలు దిగేసుకుని వస్తాడని ఒక మాట మాట్లాడినందుకు మహిళలు కట్టి ఓడించారు.
మీరు కావాలంటే చేతి చూడండి, వారికి తెలిసి ఉండొచ్చు కోటేశ్వర గారికి. సో అంటే మన మాట ఎంత చేటు చేస్తున్నారనే దానికి ఒక ఉదాహరణగా మేము అది చెప్పుకుంటుంటాం. Right. మాట బహిరంగ సభలో మాట్లాడుకున్నప్పుడు చిన్న మాట మీరు అంతా దిగేసుకుని వచ్చారు వీళ్ళందరూ. కమ్యూనిస్టుల గురించి అనడానికి మీకు అభ్యంతరం లేదు, కానీ ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇట్లా చెప్పారంటే మీకు వెంటనే పొడుచుకొచ్చింది. ఎందుకు రావాలి? అందుకే చెబుతున్నా, మీకు మీ ఎందుకు గురించి రావాలి చెప్తున్నా అప్పుడు? అందుకే. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్ గురించి ఎలా మాట్లాడారు, నేను కమ్యూనిటీ గురించి కమ్యూనిస్టులు గుర్తు అంటారు చేస్తున్నా మీరు మీకు. ఎప్పుడో జరిగినటువంటి దాన్ని ఏం జరిగింది అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ రోజు ఆయన ఏం మాట్లాడారు లేదా దాన్ని మీడియా ఎట్లా వక్రీకరించిందో అది అందరికీ తెలుసు. కానీ అది వక్రీకరించిందా ఏదో? ఇప్పుడు మొత్తానికి ఆయన ఇన్ని ఓటమికి సంవత్సరాల కారణమైంది. తర్వాత దాన్ని మనం ఉదాహరణగా చెప్పుకుంటాం. నోరు జాగ్రత్తగా పెట్టుకోండి. నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఇలా మంచి వాతావరణం కూడా చెడిపోతుంది. కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకున్నది ఉదాహరణగా మాకు రాజకీయ తరగతుల్లో చెప్తారు. అది మీకు చెప్తున్నాను. నేను కూడా అదే చెప్తున్నానండి. మీరు ఆ తరగతులు చెప్పేవాళ్ళే కదా డ్రెస్ గురించి ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పండి. గౌరవిస్తారు. అట్లా మనము మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షిస్తారనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం అండి, అలా మూర్ఖత్వం. రైట్. ఇప్పుడు పొరపాటున ఏదో ఒక ఫ్లోలో లేదంటే కనుక ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీగా ఏంట్రా అమ్మాయిలాగా ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు ఏడుస్తున్నావు ఏంటి ఇట్లాంటి మాటలు ఒక పొరపాటుగా వస్తే వేరే విషయం, కానీ రిపీటెడ్గా సెక్సిస్ట్ రిమార్క్స్ వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్టీలు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే ఆ పార్టీలే నష్టపోతాయి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వరరావు గారు, సత్యమూర్తి గారు, అలాగే వేణుగోపాల్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 20.